Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. చంద్రం వేరుశనగలు తింటావా? ఓ గాడ్, ఇప్పుడే వస్తానే. దెబ్బ తగిలిందా బాబు? పోండి సార్, ఇందాక నుంచి ఆడుతున్నా ఒకరు కూడా చెక్కట్లేదు సార్. పోండ్రా. ఏమాట ఆడుతున్నారు బాబు? మీరు ఆడతారా? ఏమాట చెప్పు. దాగుడు మొదలు వస్తారా? ఈ ఆట అంటే నాకెంతో ఇష్టం. ఈయన మనతో ఆడతారంటే కోపడకు, నేనే ఆడతానన్నాను. ఐ లైక్ ఇట్. దూరంగా నిలబడి చూడు. గో రండి. లేదు. ఇవేనేళ్ళు మూడా? ఇప్పుడు కనిపిస్తుందా సార్? లేదు. ఒట్టు ఒట్టు. ఇవేనేళ్ళు 18. చంద్రం, ఇది తప్పకుండా నా కథలో రాస్తాను. ఏది? అదే నీ దాగుడు మూతలాట సంగతి. చివరి వరకు నీకు చూపలేదని ఆ పిల్లలు కనిపెట్టలేకపోయారు తెలుసా? సరే, నీ కథ ఎంతవరకు వచ్చింది? సగం పూర్తయింది. అందులో నేనున్నానా? నువ్వు లేకుండానా? నువ్వు ఉన్నావా? చంటి చంటి ఉన్నాడు, కానీ అతని క్యారెక్టర్ చేంజ్ చేశాను. ఆడపిల్లని చేసేసాను. తెలిస్తే చంపేస్తాడు. సరే, కథని ఎలా ముగించదలుచుకున్నా చెప్పు. చంద్రం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కథ నాకు నచ్చింది. అద్భుతమైన ముగింపు. इन्हीं लोगों ने ले लिया तो पता मेरा, इन्हीं लोगों ने ले लिया तो पता मेरा, इन्हीं लोगों ने इन्हीं लोगों ने इन्हीं लोगों ने ला 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 ले ला ले ला 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 ले ला ले ला ले ला ला ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला तो पता मेरा, तो पता मेरा भाग देख भाग देख भाग देख ఆరంభంలోనే తుమ్మేవారే వెధవా. చూడు, బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న మాటేనయ్యా. తప్పదు, పడకపోతే పడించేస్తాను నేను. ఏమండి, ఏమండి? చంద్ర రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతకం ఏమన్నా తెచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మావాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే. అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని చిన్న గడ్డం ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. చంద్రం, అయ్యో అత్తగారు, తుమ్ము ప్రభావం. లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. అత్తగారా, రండి రండి. చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా. మరి నువ్వు కూడా లేవని చెప్పాడు అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ క్వశ్చన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. బాగానే కూర్చో బాబు. అక్కడ కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గర ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. అత్తగారు, నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? అందుకే నేను ఇవాళ ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు.
రే బ్రదర్స్ మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఆహా. ఇతను సోడా వెంకటరత్నం, ఓహో, నరసింహరాజు పేట. ఇతను డబుల్ బేస్ రాముడు. చంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఆ? ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుందేమో, విరిగిపోతుందేమోనని అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ చేస్తాను. చంటి, చంద్ర మెడకో గుదిబెడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం పెళ్లి మూడ్లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఉప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళ్తారా? బాబు. ఏడు బాబు? మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే, నా టైం అయింది. మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే, టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తానో వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే, వెళ్ళొస్తాను. నిన్నే నమ్ముకున్నాను. వస్తాను. వెళ్ళండి. సుల్తాన్. అసలు సంగతికి వద్దాం. కంగారు పడకు అంటావు. అసలు పిల్లగాడు ఏమన్నాడు? సరే అన్నాడా? చెప్పారు కదా అన్నగారు, మా వాడి ఫ్రెండ్ తో అన్ని విషయాలు మాట్లాడేశాను. అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అసలు పెళ్లి చేసుకునేదా? పెళ్లి చేసుకునేది మీ వాడా, వాడి ఫ్రెండా? ఎవడు? ఫ్రెండ్ మాట మా వాడు కాదండి అన్నగారు. అతనంటే అంత గురివాడికి. ఏమైనా మన పిల్లగాడితో కూడా ఓ మాట చెప్పి మీ అమ్మ ఉందనుకోండి, దాని సంగతి వేరు. అది చాలా మంచి పిల్ల, నా మాటకు ఎదురు చెప్పదు. పైగా ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. అయితే వెంటనే మా ఊరు వెళ్ళి అమ్మాయిని తోలుకొచ్చేస్తా. ఊరెళ్తారా ఊరెళ్తారా? ఇలాంటివన్నీ చాలా రహస్యంగా త్వరగా జరిగిపోవాలి. ఫోన్ నెల్లూరుకి చేసి అమ్మాయిని తీసుకురమ్మని మీ వాళ్ళకి చెప్పండి. రండి పదమ్మా. బాబు చంద్రం, రండి అన్నయ్య గారు, రండి. అమ్మా దా. ఎంత కమ్మటి వాసన వస్తుందో. కమ్మటి వాసన? వంటోడు కొత్త ఏంది? ఏదో వాసన వస్తుంది. అదే కాదండి, మా బాబు చంద్రం వాడు చేశాడు. అయితే సరే. నమస్కారం అబ్బాయ. కూర్చో అమ్మాయి. నాన్సీ కాదు, సులోచన మా అమ్మాయి. ఆదిశేషయ్య అన్నయ్య గారి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. నెల్లూరులో బోల్డ్ అన్ని మిల్లులు, గూడూరులో మైకాగల్లు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అమ్మా. సరే, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏందే ఏమా, నువ్వేం చెప్పలేదా? ఏంటా మరి ఏం తెలియనట్టు మాట్లాడతావు? చంటొచ్చేం చెప్పలేదు. పోలే, చెప్పకపోతే పోయాడు. ముందు మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని అరమరికి వెళ్ళకుండా మాట్లాడుకోండి. అంతే కదా అన్నయ్య గారు? అంతే కదా. ఈ కాలానికి తగ్గట్టు ఆళ్ళని వదిలిపెట్టాలా? వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం అవతల పోదాం పద. పదండి, మాట్లాడుకో. ఏమండి, ఏం మాట్లాడాలి? మాట్లాడవయ్యా, ఆ మాత్రం తెలీదా? మాట్లాడు బాబు, మాట్లాడు. ఎవరున్నారు ఇక్కడ? మీరెవరు? సులోచన. ఓ, నేను చంద్రం. అసలు మీరు ఎందుకు? మీకు చూపు లేదా? లేదు. బాధపడకండి, పైన దేవుడున్నాడు. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపమని మా నాన్నగారు చెప్తుంటారు. ఏ పాపం చేశానో ఇలా పుట్టించాడు దేవుడు. సరే, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు సిగ్గుగా ఉంది. నన్ను మీకిచ్చి పెళ్లి చేస్తారట. పెళ్ళ? మా పిన్ని ఎవరు? నా దగ్గర ఎవరు చెప్పనే లేదే ఈ విషయం. అయ్యో, ఉండమ్మా, నాకు విషయం ముందే తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండదు. సారీ. ఏమండి,
నేను మీకు నచ్చలేదా? అది కాదమ్మా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే కాపురం చేయం. నాకు కనిపించదు, నీకు కనిపించదు, దాగుడు మూతలు ఆడుకుంటాం. అయ్యో, నాకు ఇదంతా చెప్పనేలేదే. తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదే. నీ వయసు ఎంత? 15. ఏందబ్బా నన్ను పిలిచినా? రండి. ఏమండి, మీకు మనసు అంటుందా? ఏం శలమా ఏదేదో అంటాడు. బాబు చంద్రం, ఏంటమ్మా ఏమైంది? ఉండు, నీ ఎత్తు కూడా నాకు తెలుసు. అది శేషయ్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. నో, మీకోసం కాదు. ఇదిగో ఈ అమ్మాయిని తలుచుకుంటే నిజంగానే జాలేస్తుంది. సులోచన, ఇది నా తప్పు కాదు. వీళ్ళంతా చేరి నన్ను మోసం చేస్తున్నారు. నేను నాన్సీ అని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ మధ్య వీళ్ళంతా చేరి నాతో చెప్పా చేయకుండా. మేమన్నీ మోసం చేయడం లేదు. చంటితో అన్ని విషయాలు మాట్లాడే ఏర్పాటు చేశాను. చంటి? ఎప్పుడు వాడు చంటి? వాడికా పెళ్ళి? సులోచన, ఇది నా తప్పు కాదమ్మా. అసలు ఈ విషయాలు ఏమి నాకు తెలీదు. నన్ను క్షమించమ్మా. ఈ పెళ్లి జరగదు. ఏంటి చెల్లెమ్మా, ఏంటి కదా? ఏం లేదు సార్, ఇది నా తప్పు, వీళ్ళ తప్పే. నాతో ఏం చెప్పా చేయకుండా ఏర్పాట్లన్నీ చేశారు. సులోచన, నన్ను క్షమించమ్మా. ఈ పెళ్లి జరగదు సార్. దయచేసి సులోచన తీసుకెళ్ళండి. ఏంటి తీసుకెళ్ళాలా? పదమ్మా. అన్నయ్య గారు, తొందరపడకండి. నేను అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడతాను. చాలేమ్మా, జరిగిన అవమానం చాలమ్మా. నా బిడ్డకి చూపు లేకపోవచ్చు, కానీ దానికి మనసుంది. దానికి పెళ్లి జరగకపోయినా నేను బాధపడను, కానీ ఆ చూపు లేని కళ్ళల్లో కన్నీటి పొట్లు మాత్రం నేను చూడలేనమ్మా. పదమ్మా పద. అన్నయ్య గారు, తొందరపడకండి. నా మాట వినండి. జాగ్రత్తమ్మా. నా మాట వినండి. వెళ్ళకండి. ఎవరు నువ్వు? నేను నాన్సీని. నాన్సీ? దీనికంతటికి ఇదే కారణం, చూసారా? నాన్సీ, శేషయ్య గారు ఒక్క నిమిషం. సులోచన, నేను చెప్పానుగా నేను ఒక అమ్మాయిని ఊరుకోండు. నేను చెప్పానుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని. అది ఈ అమ్మాయి. నాన్సీ, మంచి జుట్టు. నువ్వు చూడగలవా? చూడగలను. నాన్సీ. చంద్రం గారు, నాన్సీ చాలా బాగుందండి. నాన్సీనే పెళ్లి చేసుకోండి. నేను మీ పెళ్లికి వస్తాను. నాన్న, నన్ను పెళ్లికి తీసుకొస్తావా? అలాగేనమ్మా. చేతికి గాజులు వేసుకోలేదే? ఇక ముందు వేసుకుంటాను. పదమ్మా. చంద్రం గారు, వెళ్ళొస్తానండి. నేను వస్తాను. పదమ్మా. ఇదిగో చంద్ర, నువ్వు వెళ్ళి మా అబ్బాయి దగ్గర నాన్సీని పెళ్లి చేసుకుంటానని ఎందుకు అడగకూడదు? ఎలా తాత ఇదంతా వీలవుతుంది? నేను అడిగానే మా మామని. అదిరిపోయాడు ముసలాడు. ఎవరు? మా మామ. ఆ ముసలాడు. ఏదో గలాట అంతా చేయాలని చూశాడు. నేను ఆయన స్ట్రాంగ్ గా నిలబడి చూడు, ఇంకేం చేస్తాడు? పెళ్లి ఓకే. ఎందుకు నవ్వుతావు? అదిగా తాత, నాయనమ్మ ఎలా లవ్ చేస్తుంటుందా అని ఆలోచిస్తే నవ్వొస్తుంది. నా ప్రేమ కథ చాలా పెద్ద కథ. 1900. హలో, ఇది 1981. వీళ్ళ ప్రేమ కథ గురించి ఏం చేయమంటారు? నేరుగా వెళ్ళి పిల్లనివ్వమని అడగమంటారా? వై నాట్? ఎందుకని భయపడతావు? ప్రభు ఉన్నాడు, పోయి అడుగు ధైర్యంగా. అలాగే. అలాగే అంటే ఎలా అడుగుతావు? ఏది ఒకసారి చెప్పు చూద్దాం. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన. నిద్ర లేపుతున్నావా? గట్టిగా చెప్పరా. అంటే సార్, ఇంకా గట్టిగా కదా, కాస్త గట్టిగా. సార్, ఇప్పుడు చెప్పు.
గట్టిగా సార్ నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమైంది? నువ్వేం చెప్పావో తెలుసా? ఏం చెప్పావు? వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. నేను ఒప్పేసుకుంటే మీరు ఇలా గలాటా చేస్తే నేను రాను. బుజ్జి 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 పాపం బిడ్డ కాళ్ళు ఆగుతున్నట్టున్నాయి. ఈ కూర్చో. కుర్చీ మార్చుకు తట్టుకొని పడతాను. ఏం పడవలే, కూర్చో. రే నాన్న, బాగా కూల్గా కామ్గా ఆలోచించి డైలాగ్ చెప్పు. అయితే చేతి చెప్పు. ఇదేంటి? ఇది ఒక రకమైన స్టైల్ తెలుసా? సరే చెప్పాలి మరి. సార్, మేమిద్దరం ఏమాత్రం ఆవేశపడకుండా బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. దీంట్లో ఉన్న కష్ట నష్టాలు మాకు తెలుసు. మేమిద్దరం ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఈ మాత్రానికి ఇంతసేపా? నాన్సీ, వీఆర్ టేకింగ్. Okay. ఓకే 1